శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతం. అక్రూరుడు కంసుని కొలువున చేరిన నాటి నుండి 4-5 దినములకు ఒకమారు కారాగృహమునకు పోయి దేవకీ వసుదేవులను ఉగ్రసేనుని చూచి ధైర్యము చెప్పి వస్తూ ఉన్నాడు. కంసుడు పాపాత్ముడనియు అక్రూరుని ప్రయత్నముల వలన లాభము లేదనియు ఉగ్రసేనుడు నిస్పృహ చెందుతున్నాడు. అతడు మరియు ఇలా అన్నాడు: దేవకి నీకు కూడా చెల్లెలే కదా. కంసుడెట్లును రాజరక్తము పంచుకొని పుట్టినవాడు కాదు. పరమ పతివ్రతయగు నా భార్యను నా పరోక్షమున ద్రమ్యుడను దాక్షిణాత్యుడు సమ్మోహనపరిచాడు. అతడు గంధర్వోపాసకుడను వామాచార్యుడగు తాంత్రికుడు. ఒక క్షుద్ర యక్షుని ప్రయోగముచే అతడు నా భార్యను ఒక అపవిత్రమైన వేళ వశపరుచుకొని స్పృహలేని సమయమున గర్భధారణము చేయించాడు. తత్ఫలితముగా ఈ క్షుద్రుడు ఉద్భవించాడు. వీనిని చిన్నతనముననే వధింపవలెనని అనుకొన్నాను. తల్లి గర్భశోకమునకు భయపడి పాపభీతితో ఉపేక్షించాను. గోటితో పోవు కార్యము నేడు గొడ్డళ్లకు ఎదురు తిరిగింది. ఇక నీ ప్రయత్నములు వ్యర్థము, మానవచ్చును. ఆ దిగివచ్చు పురాణ పురుషుని రాక సత్యమైనచో వాడే దీనిని పరిష్కారము చేయవలెను. లేదా నీవే ఆ పుణ్యము కట్టుకొను. నీవు నా రాజ్యమునకు వారసుడవను గౌరవము నాకు దక్కుతుంది. అక్రూరుడు: నేను రాజ్యమేలుటకు పుట్టలేదని పూజ్యపాదులు మా తండ్రి సెలవిచ్చారు. కంసుని కొలువునకు ఎందులకు అంగీకరించానో నాకే తెలియదు. నరులలో పుట్టుకచే దుష్టులుండరనియు పరిస్థితులచే జనులు దుష్టత కలిగి ప్రవర్తింతురనియు నా విశ్వాసం. దాని పునాదులు ఇప్పుడు కదులుతున్నట్లున్నాయి. సామరస్యమే నా సిద్ధాంతము. ప్రయత్నము మానను, నాకు విసుగులేదు. ఉగ్రసేనుడు: ఎట్లయినను నీ చెల్లెలు దేవకి అష్టమగర్భమును నీ ఒక కంట కనిపెట్టి కాపాడవలెను. మొన్న శ్రావణ శుద్ధ ఏకాదశికి ఆమెకు 11 మాసములు నిండాయి. ఆరోగ్యవతిగానే తిరుగుతోంది. 12వ మాసమున ప్రసవించునేమో తెలియదు. రాత్రులందు సుఖనిద్ర సుఖ స్వప్నములు కంటూ ఉంది. ఎవరో దివ్య పుణ్యస్త్రీలు స్వప్నమున వచ్చి విభూతి రక్ష పెట్టి ఆకాశగంగ తీర్థమిచ్చి గగనయానమున మిన్నేటి ఇసుక తిన్నెలలో నడిచిపోవుచున్నారట. మేల్కాంచుసరికి నేటి ఉదయమున భ్రూమధ్యమున విభూతి అంటి ఉన్నది. వసుదేవుడు నిశ్చల సమాధిలో ఆనందముద్రయందు నిరంతరము ఉన్నట్లు అతని అర్ధనిమీలిత స్థిమిత నేత్రముల వలన స్పష్టపడుతోంది. అతడు నిరంతరము ఊర్ధ్వదృష్టితో తూర్పు దిక్కు వాతాయనము నుండి పడుచున్న ప్రభాత కాంతుల వైపు దృష్టి ప్రసారము చేస్తూ ఉన్నాడు. నిన్నటి ఉదయమున హిరణ్యబాహువులు ధనుర్బాణములు హిరణ్య శ్మశ్రువులు గల పురుషుడొకడు వాతాయనము నుండి
ఎండ పొడగా దిగివచ్చి వసుదేవునకు ఫలపుష్పములిచ్చి వెడలినట్లు అనుభూతి కలిగింది. తిరిగి చూచేసరికి వసుదేవుని చేతిలో ఒక ఫలము, కొన్ని పారిజాతములు, తులసియు ఉన్నాయి. పారిజాతములను దేవకి శిరస్సున దాల్చి తులసిని ఫలమును భుజించింది. అక్రూరుడు ఇవన్నీ వాస్తవముగా పురాణ పురుషుడు దిగివచ్చుటకు చిహ్నములని చెప్పలేను. భక్తి యోగము ఒక స్థితిలో ఎట్టి అనుభూతులు కలిగిస్తూనే ఉంటుంది. నారాయణుడు అంతర్యామి అనియే వేదములు స్థాపించును గాని అవతారమూర్తిగా దిగివచ్చుట చెప్పబడి ఉండలేదు. మనమెరుగని అనేక విలాసములు సృష్టిలో ఉండవచ్చును. ఇదమిత్తమని నిర్ణయింపలేము. ఏది ఎటులున్ననో మా చెల్లెలు దేవకి అష్టమ గర్భమును గూర్చి సమస్త భారము నేను స్వీకరించుచున్నాను. నీవు దిగులు చెందకుము. ఆమె ఈమారు గర్భశోకము లేకుండా చేయుట శ్రీమన్నారాయణుని కార్యభారముగా నేను మ్రొక్కుచున్నాను. ఇప్పుడీ దేవకీ వసుదేవులను కూడా పలుకరించి ఆశీర్వదించి వెళ్తాను. అక్రూరుడు ఇలా పలికి ఆసనము నుండి లేచుచుండగా కన్నులు మిరుమిట్లు గొల్పి దిక్కులన్నీ ఒక చక్రముగా తిరిగాయి. శంఖధ్వానములు వినిపించాయి. కంటి ఎదుట సుదర్శనాయుధమును మహాజ్వాలలు గిరగిరా తిరిగాయి. ఆకాశము కేశబంధముగా, తారకులు కిరీటమణులుగా, సూర్య చంద్రులు కన్నులుగా, భూ పరిభ్రమణము నాభిగా, పాతాళము చరణములుగా ఒక మహామూర్తి స్పష్టముగా ఊహామాత్రముగా పొడగట్టాడు. తాను వాని యందు ఉన్నట్లు గోచరించింది. తాను నారాయణాంశ సంభవుడుగా మరల స్మరించి తట్టుకొని లేచి నిలబడ్డాడు. దేవకీ వసుదేవులున్న భవనమునకు అక్రూరుడు మందగమనమున నడిచి వస్తుండగా అతని ముందు ఆకాశమున గాలి వెలుగు ఆకారము కట్టి నడుచుచున్నట్లు, లోనికి ప్రవేశిస్తున్నట్లు ఊహలలో తోచింది. తన ఉపాసన బలమున శ్రీమన్నారాయణుడు ముందు నడుస్తూ ఉన్నాడనియు, దేవకీ గర్భమునకు క్షేమము తథ్యమనియు ఆయన సంతోషపడ్డాడు. స్వస్తి సశేషము. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి మదిని దోచే